ఇలా వెళ్ళి అలా వస్తానని ఇంటి గడప దాటిందామె. బట్ తిరిగి రాలేదు. ఏమై ఉంటుందో అని కంగారు పడ్డ కుటుంబం పోలీసుల్ని ఆశ్రయించింది. ఆచూకీ కనిపెట్టాలి అంటూ కాళ్ళా వేళ్లా పడింది. రోజులైపోయాయి, సంవత్సరాలు గడిచాయి. ఆశలు వదిలేసుకునే సమయంలో కొత్త సిపి వచ్చాడక్కడికి. ఏళ్లుగా మిస్టరీగా మిగిలిపోయిన కేసుని ఛేదించేలా చేశారు. ఇంతకీ ఆమె దొరికిందా? విచారణలో ఏం తేలింది? విశాఖలో 4 ఏళ్ల క్రితం మిస్సింగ్ కేసును ఛేదించారు పోలీసులు. అదృశ్యమైన మహిళ దారుణ హత్యకు గురైనట్టు నిర్ధారించి హంతకుణ్ణి అరెస్ట్ చేశారు. ఫోటోలో కనిపిస్తోన్న ఈమె పేరు ఆంబోతు గీత, విశాఖవాసి. 2021 డిసెంబర్లో అదృశ్యమైంది. ఆమె ఎక్కడకు వెళ్ళింది, ఎవరు తీసుకెళ్లారు, ఏం చేశారో అన్న ఆందోళనతో బాధిత కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నెలల తరబడి పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగారు. గీత జాడ దొరికిందా అంటూ కనిపించిన పోలీసులను అడిగారు. పిఎస్ లో పోలీసులు మారారే తప్ప కేసులో ఎలాంటి పురోగతి కనిపించలేదు. శంకబ్రత బాగ్చి విశాఖకు సిపిగా రావడంతో ఆయన కలిసేందుకు చాలాసార్లు ప్రయత్నించింది గీత కుటుంబం. కానీ వీలు కాలేదు. ఓ రోజు అనుకోకుండా సిపిని కలిసి మిస్సింగ్ కేసును ఆయన దృష్టికి తీసుకెళ్లి ఎలాగైనా గీత ఆచూకీ తెలుసుకోవాలని విజ్ఞప్తి చేశారు. మిస్సింగ్ మిస్టరీని ఛేదించే బాధ్యతల్ని షేక్ హుస్సేన్ కప్పగించారు విశాఖ సిపి. 4 ఏళ్లుగా నానుతూ వస్తున్న కేసును 10 రోజుల్లో ఛేదించేశారు. పల్లా గీత 21 డిసెంబర్ 2021 నుండి మిస్సింగ్. సో ఆ రిలేటివ్స్ పిల్లలు నాకు ఒక వారం 10 రోజుల క్రితం వచ్చి కలిశారండి. వెంటనే నేను ఇన్స్పెక్టర్ షేక్ హుస్సేన్ గారికి ఆ కేసు అప్పచెప్పాను. ఆయన ఒక స్పెషల్ టీం ఫామ్ చేసి 4 సంవత్సరాల నుండి అన్డిటెక్టెడ్ కేసు 10 రోజుల్లో డిటెక్ట్ చేశారండి. రియల్ ఎస్టేట్ వ్యవహారంలో దివాకర్తో గీతకు పరిచయం ఏర్పడింది. అది కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. పెళ్లి చేసుకోవాలని గీత ఒత్తిడి చేయడంతో దివాకర్ దాన్ని తట్టుకోలేకపోయాడు. ఇద్దరి మధ్య ఘర్షణలో గోడకేసి కొట్టడంతో గీత ప్రాణాలు విడిచింది. మృతదేహాన్ని ఆ కారులో వేసుకొని డ్రైవింగ్ సీట్లో ప్రధాన నిందితుడు కూర్చున్నాడు. ఆ తర్వాత ఆ పక్కనే వరప్రసాద్ కూర్చున్నాడు. వెనక వైపు మృతదేహం పెట్టి ఈ కారులో తూర్పుగోదావరి వరకు తీసుకెళ్లారు. గుట్టు చప్పుడు కాకుండా అక్కడ ఎర్రవరంలోని ఎర్ర కాలువలో ఆ మృతదేహాన్ని పడేశారు. గీత అడ్డు తొలగించుకున్నాడు దివాకర్. ఈ పాపంలో అతనికి మరొకరు సహకరించారు. దివాకర్కు సహకరించిన మరో నిందితుడు వరప్రసాద్గా గుర్తించారు. అయితే వరప్రసాద్ ఇప్పటికే అనారోగ్యంతో ప్రాణాలు కోల్పోయాడు. ప్రధాన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. మొత్తం మీద ఈ కారు ఏదైతే కనిపిస్తుందో దీంట్లోనే హత్య చేసిన తర్వాత ఈ గీతను మృతదేహాన్ని తీసుకెళ్లి ఎర్రకాలువలో పడేశారు. ఒకటి పాపం పండి అనారోగ్యంతో చనిపోయాడు. కాస్త ఆలస్యమైన దివాకర్ అరెస్ట్ కావడంతో గీత కుటుంబం ఆనందం వ్యక్తం చేస్తోంది. అతనికి ఉరిశిక్ష పడేలా చేయాలని పోలీసుల్ని వేడుకుంది. 4 ఏళ్లుగా నానుతూ వచ్చిన కేసును ఛేదించిన పోలీసుల్ని సిపి ప్రశంసించారు.